హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారండి? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ యొక్క శివుడి యొక్క ఆశీస్సులతో మీరు ఎగ్జామ్స్లో తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తరపున ప్రతి ఒక్కళ్ళకు కూడా, ప్రతి స్త్రీకి మన ఛానల్ తరపున పాదాభివందనం. సో నిన్న జరిగినటువంటి 2B సంబంధించినటువంటి ఆన్సర్స్కి తెలంగాణకు సంబంధించి మీరు ఏ మిస్టేక్ చేశారు, అలాగే ఎన్ని మార్క్స్ కట్ చేయొచ్చు, అలాగే మీకు ఎంత స్కోర్ వస్తుంది, ఇవంతా కూడా ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి క్వశ్చన్కి మీరు ఎలా మార్క్స్ మీకు ఎలా పడాలనేది, అంటే మీరు ఎలా రాస్తే మార్క్స్ ఇస్తారనేది నేను ప్రతి పాయింట్ ఈ వీడియోలో వివరిస్తున్నాను. అంటే చాలామంది ఏపీ స్టూడెంట్స్ కూడా ఆ ఏపీ వీడియో పెట్టని అంటున్నారు. సో నా దగ్గర ఏపీ పేపర్స్ లేవు, ఎందుకంటే నేను తెలంగాణ పేపర్సే వస్తున్నాయి కాబట్టి తెలంగాణ ఆన్సర్స్కి నేను ఇస్తున్నాను మన ఛానల్లో. 1A 1B 2A 2B ఈ 4 పేపర్స్లో కొంచెం స్టూడెంట్స్ అయితే 1B విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాలేదని, కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయని కొంచెం ఫీల్ అయ్యారు. 1A అండ్ 2A 2B సూపర్ మంచి క్వశ్చన్స్ వచ్చినాయి, అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చినాయని మాత్రం నాకు కామెంట్ చేస్తున్నారు. అలాగే 2Aతో కంపేర్ చేస్తే 2B చాలా ఈజీగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సరే, మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీరు చెక్ చేసుకోండి ఈ 2B వీడియోలో. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన ఛానల్లో కీ సక్సెస్ రేట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకొని నాకు జస్ట్ కామెంట్ ఇస్తే మీకోసం నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ 1A 1B 2A 2Bకి సంబంధించినటువంటి ఆన్సర్స్కి కూడా మీకు నేను త్వరలోనే అందిస్తాను మన ఛానల్ ద్వారా. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆన్సర్స్కి కూడా ఎగ్జామ్ అయిపోగానే నేను ఇస్తాను కాబట్టి ఇప్పుడే ఈ వీడియో మొత్తం కూడా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. హాయ్ స్టూడెంట్స్, సో ఇది TS 2B సంబంధించిన ఆన్సర్స్కి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. x² + y² - 4x + 6y + c = 0. దాని యొక్క రేడియస్ 6 అయినప్పుడు ఫైండ్ వాల్యూ ఆఫ్ అన్నారు, ఫైండ్ వాల్యూ ఆఫ్ c అన్నారు. r √g² + f² - c = 6కి ఈక్వల్ చేస్తే మీకు ఈ క్యాలిక్యులేషన్లో మీకు r అనేది -23 వస్తుంది. సో ఇలా మీకు 2 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ 1 1 టు ద సర్కిల్ అన్నారు. సో ఇక్కడ ఇదంతా రాయాలి మీరు. x² + y² = 9 కాబట్టి x1 + y1 - r² = 0 పెట్టి x1 y1 + ఇచ్చిన పాయింట్ పెట్టేస్తే x + y - 9 = 0 అనేది వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ k వాల్యూ అన్నారు. ఇలా మీకు 2 సర్కిల్స్ ఇచ్చారు. ఇప్పుడు g ఎంత, f ఎంత, c ఎంత, ఇదంతా మీరు కంపేర్ చేస్తారు. g', f', c' ఎంతో. 2g g' + 2f f' = c. ఖచ్చితంగా మీకు ఈ ఫార్ములాకు ఒక మార్క్ వేస్తారు. అలాగే k = 8 వచ్చినందుకు కూడా ఇంకో మార్క్ ఇస్తారు. ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా అనుకోండి మీరు. సో దట్ ద లైన్, ఒక లైన్ ఇచ్చేసారు, ట్యాంజెంట్ కనుక్కోమన్నారు. y² = 16xకి. సో ఇక్కడ మీరు y = 2x + 2 అంటే దీన్ని y = mx + c కంపేర్ చేస్తే m వచ్చింది, c వచ్చింది. c కూడా a/m ఫార్ములా నుంచి c అనేది మీకు 2 అనేది వస్తుంది. ఇక్కడ a అనేది ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి y² = 4axతో కంపేర్ చేసినప్పుడు చూసుకోండి. ఫైండ్ ద ఎసెన్సిటీ ఆఫ్ హైపర్బోలా 5/4 అన్నారు. 1/e² + 1/e1² = 1. ఈ ఫార్ములా నుంచి మీకు ఇక్కడ మీకు e² = 25/9 కాబట్టి e1 అనేది 5/3. ఇది మీకు ఎసెన్సిటీ ఆఫ్ హైపర్బోలా. ఫైండ్ ద ఎసెన్సిటీ ఆఫ్ ద కాంజుగేట్ హైపర్బోలా ఇది. సో ఇదంతా రాస్తే 1 మార్క్, ఇక్కడ కూడా 1 మార్క్ ఇస్తారు. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x + 3 √x + 2 dx అన్నారు. సో ఇక్కడ మీరు x + 2 = t అని స్టార్ట్ చేసుకుంటూ 2 tan 1 t + c వస్తుంది. 2 tan 1 √x + 2 + c అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ e4x ఇదంతా చూసుకోండి. ఇక్కడ f(x) = log x, f'(x) = 1/x. అంటే ఇది ఆ ఫామ్లో ఉంది కాబట్టి f'(x) f(x) ఫామ్లో ఏంటి e4x ఇంటూ ఉన్నప్పుడు అంటే e4x ఇంటూ log x + c అనేది ఫామ్లో అవుతుంది. ఇక్కడ వరకు 6 మార్క్స్ అయ్యే క్వశ్చన్, 6 మార్క్స్ అయిపోయినాయి. 6 క్వశ్చన్స్. ఇంటిగ్రేషన్ 0 to a √a - x² అన్నారు. a - b² కింద దీన్ని స్ప్లిట్ చేసి తర్వాత జస్ట్ ఇంటిగ్రేషన్ చేసుకొని అప్పర్ వాల్యూ a అనేది పెట్టేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. a² / 9 అనేది ఆన్సర్ అవుతుంది.
ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక మార్కు, ఇంకొక మార్క్ వేస్తారు. 9th క్వశ్చన్ కూడా 0 to 1 x² + 1 అన్నారు. +1 - 1 యాడ్ చేసి ఇలా సపరేట్గా స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్టర్ లిమిట్స్ కనుక్కుంటే 1 - 5/4 అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ, ఆర్డర్ 3 డిగ్రీ 2 ఇలా రాసినందుకు కూడా దీనికి ఒక మార్క్, దీనికి ఒక మార్క్ ఇస్తారు. ఇక్కడ స్పెషల్గా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే d³ ఇది ఆర్డర్, దాని యొక్క డిగ్రీ 2 కాబట్టి వేరే క్యాలిక్యులేషన్ అక్కర్లేదు. ఇవి మీకు 2Bలో 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ వెళ్ళేటప్పట్లో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ద 2,5 అనే ఒక సర్కిల్ ఇచ్చారు. √37 అయినప్పుడు ఇక్కడ మేము ఏమన్నా లెంత్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోమన్నారు. √S11 = √37 ఆ ఫార్ములా నుంచి ఇక్కడ k అనేది -2 అవుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఫైండ్ ద రాడికల్ సెంటర్ అన్నారు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మీకు 3 సర్కిల్స్ ఇచ్చారు. ముందు S - S' = 0 రాస్తాం. తర్వాత దాని ఈక్వేషన్ 1, 2 రాస్తాం. నెక్స్ట్ ఇంకొక 2 సర్కిల్ నుంచి మైనస్ చేస్తే వచ్చిందని 5 రాస్తాం. ఈక్వేషన్ 1, 2, 3, 4 కాబట్టి వీటిని సాల్వ్ చేస్తే మీకు 7/6 అండ్ 11/6 అనేది ఇక్కడ x, y అదే రాడికల్ సెంటర్ అవుతుంది. 13 ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లేటెస్ రెక్టమ్ ఎసెన్సిటీ అండ్ కోఆర్డినేటెడ్ సెంటర్ ఆఫ్ ద ఫోర్స్ అన్నారు. 9x² + 16y² = 144 అంటే బోత్ సైడ్స్ 144తో మీరు డివిజన్ చేస్తే ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. a² 16 and b² 9 కాబట్టి a అనేది 4, b అనేది 3. ఇక్కడ ఫార్ములాలో 2b²/a = 9/2, e = √a² - b²/a², √7/4 అండ్ సెంటర్ 0, 0 అండ్ 4c ఇవన్నీ పెట్టేస్తే మీకు 4 మార్క్స్. ఒక్కొక్క దానికి ఒక మార్క్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఫైండ్ ద నార్మల్ ఎట్ 1 end ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ అని ఈ క్వశ్చన్ చూసుకుంటే మీరు e⁴ + e² ఇక్కడ 1 అన్నారు. ఈ ఈజ్ ద ఎసెన్సిటీ ఆఫ్ ద ఎలిప్స్ అన్నారు. అంటే క్వశ్చన్లోనే మీరు ఇది ఎలిప్స్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి దీన్ని జస్ట్ మీరు ప్రూవ్ చేయండి. ఇక్కడ మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. e⁴ + e² = 1 అది ఈజ్ ద ఎసెన్సిటీ ఆఫ్ ద ఎలిప్స్ అన్నారు. నెక్స్ట్ 18th క్వశ్చన్ 15th క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా అన్నారు. ఇక్కడ 12తో దీన్ని డివిజన్ చేసుకోండి. నెక్స్ట్ y = mx + or - (a²m²-b² ఫార్ములా పెట్టేసుకుంటే x - y + 1 = 0 అవుతుంది. అంటే ప్యారలల్ అన్నప్పుడు m ప్లేస్లో -1 పెడతాం, పెర్పెండిక్యులర్ అన్నప్పుడు -1 పెట్టేస్తాం ఇదే ఈక్వేషన్లో. ఇప్పుడు పెర్పెండిక్యులర్ సంబంధించిన x + y + 1 = 0. దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్ ఇస్తారు. లేదంటే టాంజెంట్కి 1 మార్కు, సాల్వ్ చేసినందుకు 1 మార్కు, అలాగే m = -1 తీసుకున్నందుకు 1 మార్కు, దీనికి 1 మార్క్ ఇట్లా 4 ఇస్తారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ ఇంక్లోజ్డ్ అన్నారు. ఈ క్వశ్చన్ చూసుకుంటే మీకు ఇక్కడ x = 1 అన్నారు. సో నేను ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్లో డిస్క్రిప్షన్ ఇస్తాను. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నారు. ఇక్కడ మీకు y/y + 1 dy + 1/e⁴x + 1 dx ఒకసారి మీరు వేరియబుల్ అండ్ సపరబుల్ చేసుకున్నారు చూసుకోండి. e⁴x + y = c × y + 1 × e⁴x అనేది ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇలా 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అయినప్పుడు c ఎంత అన్నారు. ముందు x² + y² + 2gx + 2fy + c అనే సర్కిల్ తీసుకొని ఒకసారి ఇది, ఒకసారి ఇది, ఒకసారి 3 పాయింట్స్ పెట్టేసి వచ్చిన దాంట్లో 0, c పెడితే 14/3 అనేది మీకు రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. 7 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ షో దట్ అనేసి ఇక్కడ మీకు 2 సర్కిల్స్ సెంటర్ టచ్ ఇచ్చేదన్నారు. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని కూడా అన్నారు. C1 C2 = R1 + R2 పెట్టేసుకొని మీరు ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కుంటాం. ఈ కండిషన్కి 1 మార్క్ పడుతుంది. నెక్స్ట్ ఇంటర్నల్ సంబంధించిన సెక్షన్ ఫార్ములా అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ S1² ఫార్ములా ఐడియా ఉంది కాబట్టి అది పెట్టేస్తే మీకు ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా whose parallel to x యాక్సిస్ అన్నారు. మీరు x = ly² + my + n ఈ ఫార్ములా రాసుకొని ఒకసారి ఇది, ఒకసారి సెకండ్ పాయింట్, ఒకసారి థర్డ్ పాయింట్ పెట్టి అటు సాల్వ్ చేస్తే 5y² + 2x - 21y + 20 = 0 వస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ అంటే 21st క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx/4 + 5 sin x అన్నారు. ఇక్కడ మీకు tan x/2 = t అనుకోవాలి, dx = dt/1 + t² అండ్ sin x 2t/1 + t². ఇదంతా సాల్వ్ చేస్తే 1/3 log of 2 tan x/2 + 1/2 tan x/2 - 1 + c వస్తుంది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్ రిడక్షన్ కాబట్టి sin to the power of mx అన్నారు. వాళ్ళే సాల్వ్ చేయమన్నారు కాబట్టి ఇదే ఆన్సర్ వస్తుంది. అండ్
థర్డ్ క్వశ్చన్ 0 to 5 x/1 + sin x dx చూసుకుంటే డెఫినెట్ ఇంటిగ్రల్లో 0 to 5 ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx అంటే 0 to 5 f of 5 - x dx ఫార్ములా రాస్తాం. ఇదంతా సాల్వ్ చేశాక మీకు I = 5² / 2 - 5 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 24 ఇక్కడ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్స్ మోడల్ ఇచ్చారు. ఎక్కువ ఏంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే వేరియబుల్ అండ్ సపరబుల్ మెథడ్ కానీ లేకపోతే హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ ఇస్తారు. లేకపోతే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dy/dx మోడల్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఇది కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చనే అయినప్పుడు కూడా ఇక్కడ IF = e పవర్ tan 1y వస్తుంది. అంటే IF = e పవర్ x dy ఫార్ములా నుంచి GS = x × IF ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ q × IF dy ఫార్ములా పెట్టేస్తే x = tan 1y - 1 + c × e పవర్ tan 1y అనేది ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇలా మీకు ఇది 2Bకి సంబంధించినటువంటి ఆన్సర్కి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేను ఆన్సర్స్కి అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇంత యూస్ఫుల్ అయినటువంటి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి.